చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి చూసి బాధపడుతూ ప్రజలు ఇప్పుడు ఎందుకు ఓటేశారని మొదలుపడే పరిస్థితితో ఇవాళ నా దగ్గరకు వచ్చి చాలా మంది కూడా నా దగ్గరకు వచ్చి ప్రజలు కానీ ఎంతో మంది వచ్చి ఏం సార్ ఏం జరిగిపోయింది ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంగా నివారణ తీసే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా అబద్ధాలను నడుస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు అనేక వాగ్దానాలు చేసి అధికారులకు వచ్చిన తర్వాత ఓడ దాటిన మాదయ్య ఓడకు దాటిన పూడి మాదయ్య అనేటువంటి పరిస్థితులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందని చాలా రావాలి. చాలా మంది కూడా నాగరికి వచ్చి హైదరాబాద్ విన్నా ఇప్పటికి విన్నా చూసినా ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చాము, డొక్కల ప్రభుత్వాలు కూడా వచ్చాయి. కానీ ఇటువంటి బూడకకు రైతు పట్టున్న మార్పులు ఎంతవరకు మార్చాలని ఎవరైతే రుణమాఫీ పెద్ద పెట్టాలి రుణమాఫీ అనేక ఆరు గ్యారెంటీలు 6 పుస్తకాలు ఆడపిల్లకి వివాహాలు ఉంటే తులం బంగారం ఇస్తా ఉన్నారు. ఇది అనేక వాగ్దానాలు వాగ్దానాలు ఎంతకు ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ ఆరు వాగ్దానాలు ఎలా చేయాలి, ఎక్కడైనా కనిపిస్తాయా? ఒక బస్సు మాత్రం దాని ఒకటి మాత్రం తప్ప అన్నింటిలో ముఖ్యమంత్రికి మంత్రి ఎమ్మెల్యే పొందడం లేదు. ఎమ్మెల్యే గ్రామాల్లో గ్రామీణ పట్టణాలు కానీ మాట్లాడి ధ్యానం తప్పింది. కొద్ది రోజులు ఒప్పిపట్టండి, మళ్ళీ 40 రోజుల్లో మళ్ళీ మధ్య అధికారం అని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ పోయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.